మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీరామనవమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినా వాటన్నింటి నుంచి బయటపడటానికి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన మార్గాల్లో శ్రీరామనవమి రోజు చేసే పరిహారాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నేటి కాలంలో మనిషిని అత్యధికంగా వేధించే సమస్య ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్థిక సమస్యే. రూపాయి సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతున్నా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చయిపోవడం, చేతిలో చెల్లిగవ్వ నిలవకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల లేదా అనుకోని ఖర్చుల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోవడం వంటివి ఎంతో మందిని మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండి నేడు కటిక పేదరికల్లో మగ్గిపోతున్నవారు కొందరైతే ఎంత కష్టపడినా తమ ఆర్థిక స్థితిలో మార్పు రావడం లేదని బాధపడేవారు మరికొందరు. అప్పుల బాధలు అనేవి మనిషిని నిద్రపోనివ్వవు. తీసుకున్న అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక సమాజంలో గౌరవం కోల్పోతామేమో అన్న భయంతో కుంగిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు శ్రీరామనవమి రోజు ఒక మందార ఆకుతో చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న దారిద్ర్యమంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు మరియు కొన్ని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. మందార ఆకుకు ఉన్న విశిష్టత, దానిలో దాగి ఉన్న దైవిక శక్తి మన ఊహకు అందదు. కేవలం ఒకే ఒక మందార ఆకు మీ తలరాతను మార్చేస్తుందని చెబితే నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. కానీ పూర్తి నమ్మకంతో, భక్తితో చేసే ఈ పరిహారం వల్ల కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోయే మార్గాలు సుగమమవుతాయి. మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఈ శ్రీరామనవమి రోజున మందార ఆకుతో ఏం చేయాలి, ఆ పరిహారం చేసే విధానం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక వీడియో అసలు విషయంలోకి వెళితే, మన ప్రకృతిలో లభించే ప్రతి మొక్కకు, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందులోనూ మందార మొక్కకు ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. మందార ఆకు కేవలం ఆకు మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది. మందార చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఆ ఇంటిపై ఎప్పుడూ దైవ కటాక్షం ఉంటుందని, దుష్టశక్తులు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. మందార ఆకుకు మన మనసులోని కోరికలను నెరవేర్చే అద్భుతమైన శక్తి ఉంది. ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం మందార ఆకులో పుష్కలంగా ఉంటుంది. మందార పువ్వులు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కానీ మందార ఆకు కూడా అంతే శక్తివంతమైనది. ఈ ఆకులో ఉండే పచ్చదనం గ్రహదోషాలను తొలగిస్తుందని, అలాగే దాని ఆకారం మరియు నిర్మాణం విశ్వంలోని ధనాత్మక శక్తిని గ్రహించి మనకు అందించే ఒక యంత్రంలా పనిచేస్తుందని చెబుతుంటారు. మందార ఆకులో ఉన్న తేజస్సు మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి ఆర్థిక వృద్ధికి అవసరమైన మార్గాలను చూపిస్తుంది. చాలామంది మందార పూలను పూజకు ఉపయోగిస్తారు, కానీ ఆకులను పట్టించుకోరు. అయితే ఈ ఆకులను సరైన పద్ధతిలో పూజిస్తే మీ దారిద్ర్యం పటాపంచమవుతుంది. ఈ ఆకుకున్న ఆకర్షణ శక్తి ఎంతటిదంటే, అది మన చుట్టూ ఉన్న దారిద్ర్య రేఖలను తుడిచివేసి ఐశ్వర్యాన్నిచ్చే రేఖలను ప్రసాదిస్తుంది. ఎక్కడైతే మందార ఆకులతో శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మందార ఆకులో ఉండే మూలకాలు గ్రహగతులను కూడా ప్రభావితం చేయగలవని, ముఖ్యంగా శుక్రగ్రహం మరియు గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ ఆకులను వినియోగిస్తారని పురాణాల్లో ఉంది. జీవితంలో కష్టాలు పడుతున్నప్పుడు, దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తున్నప్పుడు మందార ఆకును ఆశ్రయిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఈ ఆకు కేవలం శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా పటిష్టం చేస్తుంది. మందార ఆకును పట్టుకున్నప్పుడు కలిగే ఆ ప్రశాంతత, ఆ పచ్చదనం మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తాండవిస్తుంటే, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే దానికి కారణం దారిద్ర్య లక్ష్మి ప్రభావం కావచ్చు. ఆ ప్రభావాన్ని తుడిచిపెట్టడానికి మందార ఆకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున శ్రీరామచంద్రుని అనుగ్రహం మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు కలిసి ఉన్న సమయంలో ఈ ఆకుతో చేసే పరిహారం 1000 రెట్ల ఫలితాన్నిస్తుంది. ఈ ఆకులోని నరాల వంటి నిర్మాణం మన ఇంట్లోని ప్రతికూల శక్తిని బయటకు పంపి సానుకూల శక్తిని లోపలికి రప్పిస్తుంది. మన పూర్వీకులు కూడా మందార ఆకులను కేవలం ఆయుర్వేదంలోనే కాకుండా తాంత్రిక మరియు మంత్రశాస్త్రాల్లో
ఐశ్వర్య ప్రాప్తి కోసం వాడేవారు. ఈ ఆకుకు దేన్నైనా గ్రహించే గుణం ఉంటుంది. అందుకే మన కష్టాలను ఆ ఆకుకు చెప్పుకుంటే అది ఆ బాధలన్నింటినీ గ్రహించి మనకు సుఖ సంతోషాలను తిరిగి ఇస్తుంది. ధనాన్ని ఆకర్షించే గుణం మందార ఆకుకు సహజంగానే ఉంటుంది. ప్రకృతిలో ఏ వస్తువైనా దైవ ప్రసాదమే. కానీ కొన్ని వస్తువులకు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో అధిక శక్తి ఉంటుంది. అలాగే శ్రీరామ నవమి నాడు మందార ఆకుకు అత్యధిక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మందార ఆకును పూజించడం ద్వారా మన జాతకంలోని దోషాలు తొలగిపోయి రాజయోగం పట్టే అవకాశాలు ఉంటాయి. రాజయోగం అంటే కేవలం పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు, అంతులేని సంపద కూడా. ఆ సంపద మీ సొంతం కావాలంటే మందార ఆకు శక్తిని తక్కువ అంచనా వేయకండి. ఇది సామాన్యమైన ఆకు కాదు, సాక్షాత్తు మీ దారిద్ర్యాన్ని హరించే సంజీవని లాంటిది. మీ ఇంట్లో ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, అప్పులు తీరక ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వాటన్నింటికీ ఈ మందార ఆకు పరిహారం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. శ్రీరామ నవమి రోజున మీరు చేయవలసిన ఆ చిన్న పరిహారం ఏమిటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే దీనిని పూర్తి చేయవచ్చు. ముందుగా మీరు చేయవలసిందేమిటంటే, శ్రీరామ నవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న మందార చెట్టు వద్దకు వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. మందార చెట్టుకు ముందుగా నమస్కరించి ఒక మంచి మందారాకును కొయ్యాలి. ఆకు ఎక్కడా చిరిగి ఉండకూడదు, పురుగులు తిన్నట్టుండకూడదు, అలాగే వాడిపోయి ఉండకూడదు. పచ్చగా నిగనిగలాడుతూ చూడగానే ఎంతో కళాత్మకంగా ఉన్న ఒక ఆకును ఎంచుకోండి. ఇలా చెట్టు నుండి ఆకును కోసేటప్పుడు మీ మనసులో మీ కోరికను బలంగా అనుకోండి. ఆ ఆకును ఇంటికి తెచ్చాక దానిని గంగాజలంతో లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి. ఇప్పుడు మీ ఇంటి పూజా గదిలో దేవుడి ఫోటో ముందు ఈ ఆకును ఉంచండి. ఇప్పుడు ఆ మందారాకుపై 3 కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తుల స్వరూపంగా లేదా ముక్కోటి దేవతల సాక్షిగా మీరు పెడుతున్నట్టు భావించండి. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆ ఆకు మధ్యలో 1 స్పూన్ కందిపప్పును లేదా ఎర్రపప్పును వేయాలి. కందిపప్పును శాస్త్రంలో మంగళగ్రహానికి ప్రతీకగా చెప్తారు. అప్పుల బాధలు తీరాలంటే మంగళగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకే ఈ పరిహారంలో కందిపప్పుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆ పప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. బెల్లం అంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైనది మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి. తీపి పదార్థం ఏ పూజలో ఉన్నా అది విజయానికి సంకేతం. ఆ తర్వాత దానిపై ఒక చిటికెడు పసుపును కూడా చల్లండి. పసుపు సర్వమంగళకారిణి. అది ఏ ఆటంకాలు లేకుండా మీ కార్యం సిద్ధించేలా చేస్తుంది. ఇలా ఆకుపై అన్ని వస్తువులను అమర్చిన తర్వాత మీ పూజా గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న కష్టాలను, మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధలను, మీ ఆర్థిక ఇబ్బందులను శ్రీరామచంద్రుడికి మరియు లక్ష్మీదేవికి విన్నవించుకోండి. స్వామి, నాకున్న ఈ కష్టాలన్నీ తీరిపోవాలి. నేను పడుతున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నాకు విముక్తి కలిగించు. నా ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ మందారాకును, అందులో ఉన్న వస్తువులను అలాగే దేవుడి ముందే ఉంచాలి. ఇలా చేసిన ఆకును సుమారు 24 గంటల పాటు అక్కడే ఉండనివ్వాలి. అంటే మీరు శ్రీరామనవమి రోజు ఉదయం ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు ఉదయం వరకు అది దేవుడి గదిలోనే ఉండాలి. ఈ 24 గంటల సమయంలో ఆ మందారాకు మన పూజా గదిలోని దైవశక్తిని, మనం చేసిన ప్రార్థనలను పూర్తిగా గ్రహిస్తుంది. ఆ ఆకులో ఉన్న పప్పు మరియు బెల్లం ఆ శక్తిని నిక్షిప్తం చేసుకుంటాయి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్నానాదులు ముగించుకుని పూజ చేసిన తర్వాత ఆ మందార ఆకును చాలా జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు ఆ ఆకుతో సహా అందులో ఉన్న పప్పు మరియు బెల్లాన్ని తీసుకువెళ్ళి ఏదైనా ఒక ఆవుకు తినిపించాలి. హిందూ ధర్మంలో ఆవును గోమాతగా, ముక్కోటి దేవతల నిలయంగా భావిస్తాము. ఆవుకు ఈ పవిత్రమైన పరిహార వస్తువులను తినిపించడం వల్ల మీ కష్టాలన్నీ ఆ గోమాత స్వీకరించి మీకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని నమ్మకం.
ఒకవేళ మీకు ఆవు అందుబాటులో లేకపోతే అస్సలు కంగారు పడకండి. ఈ ఆకులోని పప్పు మరియు బెల్లాన్ని పక్షులకు లేదా పిట్టలకు ఆహారంగా వేయవచ్చు. పక్షులు ఆ పప్పును తిన్నా కూడా మీకు అదే ఫలితం లభిస్తుంది. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ఆ ఆకును ఏదైనా చీమల పుట్ట దగ్గర పెట్టండి. చీమలకు ఆహారం పెట్టడం వల్ల మనకున్న పాపకర్మలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా శ్రీరామనవమి రోజున ఈ చిన్న పనిని అత్యంత నిష్టగా, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు కష్టాల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఇది ఏదో మాయామంత్రమని భావించకండి. ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకుని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీకు రావలసిన బాకీలు వసూలు కావడం కానీ, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం కానీ, లేదా మీ అప్పులు తీరడానికి ఏదో ఒక సహాయం అందడం కానీ జరుగుతుంది. నమ్మకం ఉన్న చోటే దైవం ఉంటుంది. కటిక పేదరికంలో ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసి గొప్ప స్థాయికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. శ్రీరామనవమి వంటి మహాపర్వదినాన మన మనస్సు నిర్మలంగా ఉంచి ఎదుటివారికి హాని తలపెట్టకుండా మన అభివృద్ధిని కోరుకుంటూ చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మందార ఆకుకున్న ఆ దివ్య శక్తిని నమ్మండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి ఐశ్వర్యకాంతులు విరజిమ్ముతాయి. ఈ 2026లో మార్చి 26 మరియు మార్చి 27 ఈ 2 రోజుల్లో నవమి తిథి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలని చాలామందికి సందేహం ఉంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే రోజుని మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మార్చ్ 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చ్ 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లలో మార్చ్ 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో మాత్రం రాములోరి కళ్యాణం మార్చ్ 27వ తేదీన ప్రకటించారు. కాబట్టి మార్చ్ 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చ్ 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముణ్ణి పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక ఈ శ్రీరామనవమి రోజు అందరూ కూడా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించండి. భర్తకు మంచి జరుగుతుంది. స్త్రీలు ఒక్కరే కాదు, పురుషులు కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం ధరించవద్దు. శ్రీరామనవమి పర్వదినాన ఆడవారు పచ్చడి రంగులో ఉండే మట్టి గాజులు ధరించాలి. అలా ధరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పచ్చి రంగు అనేది ప్రకృతికి, ఎదుగుదలకి మరియు సౌభాగ్యానికి ప్రతీక. సీతాదేవికి కూడా పచ్చని రంగంటే ఎంతో ఇష్టమని, అది ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. గనుక ఈ రోజున స్త్రీలు పచ్చని మట్టిగాజులు ధరించడం వల్ల సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వివాహిత స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది. వారి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. మట్టి గాజుల నుండి వచ్చే సున్నితమైన శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల ప్రకంపనలను పెంచుతుంది. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా పచ్చటి మట్టి గాజులు ధరించండి. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి దగ్గర ఉండే వేది కుక్కలకు ఉప్పు లేని పెరుగన్నం కలిపి పెట్టడం అత్యంత శుభప్రదం. కుక్కను కాలభైరవుడి వాహనంగా, దత్తాత్రేయుడి స్వరూపంగా భావిస్తాం. మూగజీవుల ఆకలి తీర్చడం వల్ల ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధల నుండి విముక్తి కోరుకునే కుక్కలకు తప్పక ఆహారం పెట్టండి. ఉప్పు లేని పెరుగు అన్నం పెట్టడం వల్ల
జాతకంలోని రాహు కేతు దోషాలు తొలగిపోయి మీ ధన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అలాగే శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజున ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఏడవకూడదు. గుమ్మంపై కూర్చుని అన్నం తినడం, గుమ్మానికి అడ్డంగా కూర్చుని తల దువ్వడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఈరోజు తల విరబూసుకుని ఇంటి బయట తిరగకూడదు. ముఖ్యంగా గుడికి విరబూసుకుని వెళ్ళకూడదు. మహాపాపం తగులుతుంది. ఈ శ్రీరామనవమి రోజున కేజీ లేదా 2 కేజీల బెల్లం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది. బెల్లం అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఈ రోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే. శ్రీరామచంద్రుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పానకం. ఈ పానకంలో ప్రధానమైన పదార్థం కూడా బెల్లమే. అందుకే నవమి రోజుల బెల్లం కొనడం వల్ల ఆ మర్యాద పురుషోత్తముడి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున బెల్లం కొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జాతకంలోని దారిద్ర్య దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా లేదా ఇంట్లో ధనం నిలకడగా ఉండటం లేదని బాధపడుతున్నా ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. నవమి రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మార్కెట్కు వెళ్లి స్వచ్ఛమైన బెల్లం ముక్కను కొనుగోలు చేయండి. దానిని తెచ్చి పూజా గదిలో ఉంచి స్వామికి నమస్కరించుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గి ధన నిల్వలు వృద్ధి చెందుతాయి. శ్రీరామనవమి రోజున మనం చేసే పూజలో నైవేద్యం అనేది పరమ పవిత్రమైనది. ఆ రోజున ఒక ప్రత్యేకమైన ప్రసాదాన్ని రాముడికి నివేదన చేసి ఆ తర్వాత మనం తీర్థ ప్రసాదాలుగా స్వీకరిస్తే శరీరంలో ఉన్న సమస్త రోగాలు నయమవుతాయి. రామనవమి రోజున తప్పనిసరిగా పెట్టాల్సిన ఆ ప్రసాదం మరేదో కాదు, అదే పానకం మరియు వడపప్పు. వీటిని కేవలం ఒక ప్రసాదంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎంతో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. ముందుగా పానకం గురించి చెప్పుకోవాలి. పానకం అంటే కేవలం బెల్లం నీళ్లు మాత్రమే కాదు, దాని వెనుక ఒక లోతైన అర్థం ఉంది. పానకం తయారు చేయడానికి మనం బెల్లం, మిరియాల పొడి, యాలకులు, సొంఠి మరియు పచ్చికర్పూరాన్ని వాడుతుంటాం. ఈ పదార్థాల కలయిక మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శ్రీరామనవమి వచ్చే సమయం వేసవికాలం ప్రారంభం. ఈ సమయంలో వాతావరణంలో మార్పుల వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. పానకంలోని బెల్లం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. బెల్లం అంటే సూర్యుడికి ప్రతీక. సూర్య వంశోద్భవుడైన రాముడికి బెల్లంతో చేసిన పానకం అంటే ఎంతో ప్రీతి. ఇక ఇందులో వేసే మిరియాలు మన గొంతు సమస్యలను, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులను తొలగిస్తాయి. సొంఠి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పానకం తాగుతుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది కేవలం ఒక పానీయం కాదు, భగవంతుడి ఆశీస్సులతో నిండిన అమృతం. వడపప్పు విషయానికి వస్తే నానబెట్టిన పెసరపప్పునే మనం వడపప్పుగా పిలుస్తాం. పెసరపప్పు శరీరానికి అత్యంత చలువ చేసే పదార్థం. వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి, అధిక వేడి నుంచి ఈ వడపప్పు మనల్ని రక్షిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే పెసరపప్పును నానబెట్టడం అంటే మనలోని అహంకారాన్ని తగ్గించుకుని భగవంతుడి పాదాల చెంత మెత్తగా అవ్వడం అని అర్థం. కొందరు ఈ వడపప్పులో పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు కలిపి రాముడికి సమర్పిస్తారు. మరికొందరు ఈ వడపప్పులో బెల్లం కలిపి నివేదన చేస్తారు. పానకం అనేది సూర్యుడి శక్తికి చిహ్నమైతే వడపప్పు చంద్రుడి చల్లదనానికి చిహ్నం. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో పంచభూతాల సమతుల్యత ఏర్పడుతుంది. ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించడం వల్ల ఏడాది పొడవునా ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. అందుకే పెద్దలు పానకం వడపప్పును రామనవమి రోజున విధిగా తీసుకోమని చెబుతారు. అయితే చాలామంది ఈ పానకం వడపప్పు పెట్టి అక్కడితో ప్రసాదం సంగతి ముగిసిందని అనుకుంటారు. కానీ నిజానికి శ్రీరాముడు రాజవంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు విష్ణుస్వరూపం.
ఒక చక్రవర్తికి మనం భోజనం పెట్టినప్పుడు కేవలం పానీయం ఇచ్చి వదిలేయం కదా. అందుకే రామనవమి రోజున పానకం వడపప్పుతో పాటు మహానైవేద్యం కూడా సమర్పించడం చాలా ముఖ్యం. మహానైవేద్యం అంటే మనం ఆ రోజు ఇంట్లో వండుకున్న వంటకాలని భక్తితో రాముడికి అర్పించడం. అంటే అన్నం, పప్పు, కూర, చారు ఇలా మనం వండుకున్నవన్నీ కలిపి విస్తరిలో లేదా అరిటాకులో వేసి సమర్పించాలి. మనం వండుకున్న పదార్థాలను శుచిగా శుభ్రంగా దేవుడి ముందు ఉంచి నైవేద్యం పెట్టాలి. ఇలా ఎందుకు చేయాలంటే మనం తినే ఆహారం భగవంతుడి ప్రసాదంగా మారినప్పుడు ఆ ఆహారం మనలోని ఆలోచనలను మారుస్తుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధియే అని పెద్దలు అంటారు. అంటే మనం తినే ఆహారం ఎంత పవిత్రంగా ఉంటే మన బుద్ధి అంత స్థిరంగా ఉంటుంది. ఎవరైతే రామనవమి రోజున పానకం వడపప్పుతో పాటు ఈ మహానైవేద్యాన్ని కూడా సమర్పిస్తారో వారింట్లో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. వారికి ఎన్నటికీ భోజనానికి లోటు ఉండదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.